తెలిస్తే నీ ద్వారానే తెలియాలి. ఈరోజు మీ ఆవిడతో నిన్నటి కన్నా ఎక్కువ గొడవ పట్టుతున్నారే. నేను అమెరికాలో పుట్టి పెరిగిందాన్ని. ఐ కేర్ పిన్ ఫర్ యువర్ బ్లడీ సెంటిమెంట్స్. నువ్వు మన మ్యారేజ్ కి ముందు ఇచ్చిన మాట ప్రకారం మీ డాడీ ఆస్తిలో షేర్ తీసుకుని వచ్చి నాతో పాటు అమెరికా వచ్చి సెటిల్ కావాలి. సుస్మిత, డోంట్ కాల్ మీ లైక్ దట్. నువ్వు నేను చెప్పింది చేస్తేనే ఆ తాళి నా మెళ్ళ వేసుకుంటాను. అంతవరకు నువ్వు వట్టి మగాడివి, నా మొగుడివి కాదు. దాని విషయం నా దగ్గర మాట్లాడు. దానికి కావాల్సిందే నేను కాదు, నా ఆస్తి. అదేనండి, నన్ను కూడా అలా అనుకుంటారని చిన్న పెంకుటింట్లో ఉందామంటే మీరే నా మాట వినకుండా 50 లక్షలకు బంగ్లా బేరం చేశారు. చూడు, ఎవరేమనుకున్నా నేను లెక్క చేయను. ఆ బంగ్లా నీకు కొని పెడతాను. అమ్మితే తాజ్మహల్ కూడా కొన్ని పేరు రాస్తాను. యూ డోంట్ వరీ. వస్తాను. నా నేషనల్ పర్మిట్ లారీ నేషనల్ హైవే మీద రోడ్డు వారిని నిలబడి ₹2 చిల్లిగారులు అమ్ముకునే దానివి. ఎంత డెవలప్మెంట్ అయిపోయావే. ఏంటమ్మా, పూజకు పనికిరాని పువ్వు లటక్కన వాడిని ఆటేసుకుని ఓ పెద్ద లవ్వు. అబ్బో, చిన్న మారుతి కారు లాగా ఉండేదానివి డబల్ డక్కర్ అయిపోయావు. ఇదంతా నీ డ్రైవింగే కదా బాయా? ఏంటనుకుంటున్నా, ఇది ఓల్డ్ మోడల్ ఫోర్ట్. సరిగాని ఆ బంగారు బాతుగాని గట్టిగా పట్టుకుని టాప్ గేర్ లో వెళ్ళిపో. చెక్ పోస్ట్ వస్తే నేను చూసుకుంటాను. సీతారామమ్మా, అమ్మా, మీ హస్బెండ్ కి ఒంట్లో బాగోలేదు, వారం రోజులు లీవ్ కావాలన్నావుగా, వెళ్ళి దగ్గరుండి చెకప్ చేయించు. అట్టగేనమ్మా. మరి ఇంట్లో పనులు ఎవరు సత్తారమ్మా? వెయిట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మా చిన్న తోడుకోడలుందిగా, ఆవిడ చూసుకుంటుంది. నువ్వు వెళ్ళు. నల్గొండపో తిన్నమ్మ నాకు తెలియక సర్వెంట్స్ అందరూ లీవ్ లో వెళ్ళిపోయారు. ఇవాళ నుంచి వాషింగ్ క్లీనింగ్ అంతా నువ్వే చేయాలి. ఏయ్, ఇంత పని అంత పరిశాన్ అవుతుండ్రా అక్కలు? I told you now, don't call me అక్క. ఏయ్, బాబుని తగ్గించి పని చెయ్యి. 5 మినిట్ల ఖతం చేస్తా. నిర్మా నిర్మా టొంటొంటొడాయ్. హాయ్, వాషింగ్ పౌడర్ నిర్మా. ఓహో, వాషింగ్ పౌడర్ నిర్మా. బట్టలు తెల్లగా ఉతుకు. ఆహా, బట్టలు తెల్లగా ఉతుకు. నిమ్మకాయ వేసి రుద్దు. ఆహా, నిర్మా. Shit, my God, I lost my makeup. చచ్చిండ్రు. వీళ్ళిద్దరు రేపటి నుంచి నన్ను ఉతుకుతారేమో. రాకరా, వంటలు మస్తుగా చేసినా తిని చూడండి. ఏమండోయ్, మిమ్మల్ని త్వరగా రండి. మీ మరదలు మన కోసం రకరకాల వంటలు చేసింది, చూసి దరిద్రగాని రండి. నిజంగానా? ఇది చికెన్ మంచూరియా అంట. ఇదా? ఇదేదో పొలాలకి చెరువులా ఉందే. చిన్న అదృష్టవంతుడు ఊళ్ళో లేడు. తాను గాని ఈ వంటలు తినుంటేనా? దీన్ని కాదు, దీన్ని కన్నా దీని బాబుననాలి. ఏదమ్మా మరదలా, ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆహా, ఏం కలరా బాబు, పెంటమోహంతో పెద్ద వంట చేసింది. అసలు ఇవన్నీ తినడానికేనా? I told you నాకా, విలేజ్ లో పేరుతో పీడకలు చేసుకునే దానికి 5 స్టార్ డిషెస్ గురించి ఏం తెలుసు? Oh God, unbearable. Come on, let's go to your restaurant. అక్క, కష్టపడి చేసిందక్క, తిని చూసి చెప్పండి అక్క. కథ వెళ్ళిపోకుండా అక్క, ఒక్కసారి వెధవ సంతాని. పదండి, న్యూసెన్స్ అయిపోయింది కొంపలో. బాగా ఆకలిగా ఉంది, వడ్డించమ్మా. అది కలిపదయ్యా, నాయుడు మళ్ళీ ఇవన్నీ వండించి పెట్టి పెట్టి నాయుడు 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 నాయుడుకమ్మా, అన్నమేగా నువ్వు వడ్డించమ్మా. ఇవన్నీ తింటావా? తింటాను, వడ్డించమ్మా. అది కోడి కోడి కోడే అయితే ఏంటి? పెట్టు పెట్టు పెట్టు. నువ్వెలా వంట చేస్తే నా ఆరోగ్యం పాడవటం ఖాయం. మంచిగా లేదా? మంచిగా మంచిగా లేదా? మంచిగా లేదని ఎవరు చెప్పారమ్మా? నువ్వెంత బాగా వంట చేస్తే నేను ఎక్కువ తింటాను, ఎక్కువ తింటే లావెక్కిపోతాను, లావెక్కిపోతే హార్ట్ అది ఇది ప్రాబ్లమ్స్. అంత మంచిగా ఉంటున్నానా? అవును తల్లి. అయితే మరి పడతాను కదయ్యా. అన్నం తినం. చాలు చాలు. ఈ కోడి కోడి వేపుడా? జర కూసును, నువ్వు బీ పోతని రాదు.
పెద్దయ్యా ఆ? నువ్వు కూడా నా లెక్క మాట్లాడుతున్నావులే లేదమ్మా సరదాగా నేను నవ్వించాలని మాట్లాడాను కూర్చుని తినమ్మా ఆ, పెద్దవాళ్ళ ముందు కూర్చుంటే మంచిగా ఉంటది అయితే నేను లేచి పో- కూర్చుంటే పదే 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 పదే. ఆ, తిను ఆహా. ఏంటమ్మది తొక్కు 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 ఎర్రకారం తొక్కు పెద్దయ్యా నేనే నూరుకున్నా ఇన్ని కూరలు ఉండగా కారంతో తింటావేంటమ్మా నీకు తెలవదు పెద్దయ్యా మొదటి ముద్ద ఎర్రకారం తొక్కితే లేపితే ఉంటది చూడు ఉండు, 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 ఉండు. ఓహోహోహో. ఈ తొక్కు ముందు కూరలని బలా దూరం పెద్దయ్యా అంత బాగుంటుందా అయితే నాకు కొంచెం పెట్టమ్మా అమ్మో. మంచిగా నాలే పెద్దయ్యా అలవాట్లేని వాళ్ళకి ఇట్లా తింటే ఒడ్డురు పడ్డ చేపల లెక్క గిలగిలగలు కొట్టుకుంటారు బాగుందమ్మా బాగుంది వంట వార్పు అన్నీ బాగున్నాయి గాని నీ ఓర్పే నాకు నచ్చలేదు నువ్వు ఈ ఇంటి కోడలవే కదా అవు వాళ్ళు కావాలని నిన్ను అవమానపరుస్తుంటే నువ్వెందుకు భరిస్తున్నావు ఈ ఇంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నావు ఊకో పెద్దయ్యా నేను నాన్న పరాడుగా చేస్తున్నాను అన్నలసిన బావలకి అక్కలసిన తోడుకోడలకి సేవ చేస్తున్నాను ఒక మాట అంటే పడతాను దీంట్లో తప్పేంది పెద్దయ్యా లేదమ్మా తప్పేమీ లేదు నాకిప్పుడే తెలిసింది ఏంది పెద్దయ్యా ఆ, కూతురు లేని లోటు పెద్దయ్యా పెద్దయ్యా ఏమైంది పెద్దయ్యా కట్ల కక్కున్నాడు పెద్దయ్యా పెద్దయ్యా ఏం లేదమ్మా వామిట్టు అంతే ఈ పూట ఏం తిన్నారు మా కోడలు బ్రహ్మాండంగా చేసిన కర్రీస్తో తృప్తిగా భోంచేశాను డాక్టర్ అలా చెప్పండి మామయ్య గారు ఈవిడ గారు వండిన కర్రీ ఇస్తున్నారా ఇంకేముంది ఆస్తి కోసం మా మరిదిని లైన్లో పెట్టింది ఇప్పుడు అదే ఆస్తి కోసం ఏదో కలిపి మీ ప్రాణాలు ఐశ్వర్య నోటికొచ్చినట్టు మాట్లాడుకో అక్క వంటలు మంచిగానే చేసిన సార్ అంత నూనె ఎక్కువ వేసిన కాయంత దీనికి గిట్ల అవుతుందని అనుకోలేదు ఓహో నూనె ఎక్కువైతే వాంతులు అవుతాయని కథలు చెప్తున్నావా ఆ ఆయిల్ మన కంపెనీలో తయారైంది తెలుసా పైగా టిన్స్ కూడా ఈ రోజే తెప్పించింది ఇదిగో చూడు ఇలారా గుడ్ మార్నింగ్ సార్ ఆ బ్యాచ్ లో ఒకటిన్ను ఈ బ్యాచ్ లో ఒకటిన్ను అందులో ఒకటిన్ను ఇందులో ఒకటిన్ను తీసుకుని ల్యాబ్కి రా అలాగే సార్. Hurry up. ఏమిటి ఏమిటిది పార్థసారథి గారు వాళ్ళు ఇలా ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్టరీ డబ్బు ఖర్చు చేస్తుంటే మీరేం చేస్తున్నారు మీరు నా మనిషి అనుకున్నందుకు ఇదేనా మీరు చేసిన సహాయం క్షమించండి మీ కుటుంబ వ్యవహారాల్లో తలదొరచడం మంచిది కాదని ఊరుకున్నాను తప్ప వేరే దురుద్దేశం లేదండి తెలిసే ఎంత ఖర్చు పెడుతున్నారంటే తెలియకుండా ఇంకేమేం చేస్తున్నారు Excuse me, sir. ఆ? మీరు పంపించిన ఆయిల్ టిన్స్ అన్ని పూర్తిగా కల్తీ అయి ఉన్నాయి ఇదిగో ల్యాబ్ రిపోర్ట్ ధ్వంసం చేసేయండి మనుషుల ప్రాణాలకు హాని కలిగించే ఆయిల్ స్టాకులంతా నాశనం చేయండి ఈ రోజుల్లో కల్తీ అన్నది ప్రతి ఇండస్ట్రియలిస్టు చేసేదే డాడీ పైగా 100 మందికి జీతాలు ఏడాదికోసారి బోనస్లు గవర్నమెంట్ ట్యాక్స్లు ఆఫీసర్లకు లంచాలు ఇవ్వాలంటే ఈ రూట్లో వెళ్ళక తప్పదు డాడీ ఈ మాత్రం దానికి స్టాక్ ధ్వంసం చేసి పెద్ద పొరపాటు చేశారు Yes, పొరపాటు చేశాను రా స్టాకు ధ్వంసం చేసి కాదు మీరే స్థాయి అవినీతి పనిలో తెలుసుకోలేక పొరపాటు చేశాను 10 మందికి అన్నం పెట్టే ఫ్యాక్టరీ బాధ్యతని మీకు అప్పజెప్పి పొరపాటు చేశాను నా కన్న బిడ్డలు కల్తీని సమర్థించే కలుపు మొక్కలను తెలుసుకోలేక పొరపాటు చేశాను గుడ్ ఫర్ నథింగ్ ఫెలోస్ మీరు కల్తీ చేస్తున్నది రాబడి పెంచుకోవటానికి కాదురా మీ భార్యల జులాయి ఖర్చులకి ఫాల్స్ ప్రెస్టేజెస్ కాపాడుకోవటానికి నాకు తెలియకుండా ఫ్యాక్టరీ డబ్బుని డ్రా చేసి మీ అవసరాలకు వాడుకున్నారు క్యాపిటల్ అమౌంట్ ముట్టుకోవటానికి మీరెవర్రా అదేంటి మామయ్య గారు కొడుకులకు ఆ మాత్రం హక్కు ఉండదా ఓహో బాధ్యతలు తెలియని నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావా పెద్ద కోడలా రాత్రి పగలు క్లబ్బులు ఖర్చులతో ఇంటి విషయం పట్టించుకొని నువ్వు ప్రెస్టేజ్ కోసం సీలో కారుకి 15 లక్షలు ఎక్స్ట్రా తగలేసిన నువ్వు హక్కుల గురించి మాట్లాడటం సిగ్గుచేటు ఇక నుంచి మీరెవ్వరూ ఫ్యాక్టరీ అకౌంట్స్ నుంచి డబ్బు డ్రా చేయటానికి వీల్లేదు మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ కి ఒక్కొక్క జంటకి 20,000 రూపాయలు ఇస్తాను అంతేకాదు ఇక మీదట మీరిద్దరూ ఫ్యాక్టరీకి రావాల్సిన అవసరం కూడా లేదు
ఏమిటమ్మా ఏమిటా కంటతడేమిటి? ఇంత రభసు నా వల్లే జరిగింది కదా పెద్దయ్య. జరిగిన దానిలో నీ తప్పేమీ లేదమ్మా. తప్పేదైనా ఉంటే అది నాదే. నా బిడ్డల్ని క్రమశిక్షణలో పెంచాననుకుని గర్వపడేవాణ్ణి. కానీ వాళ్ళు నన్ను, నా నిజాయితీని ఇలా బజార్లో వేలం వేస్తారని ఊహించలేకపోయాను. అసలు ఆ వంటగట్లో నేను చేసి ఉండకపోతే వాళ్ళు చేస్తున్న దారుణాలు తెలియకుండానే చనిపోయేవాణ్ణి. వద్దు పెద్దయ్య, గట్లా మాట్లాడుకో. నీ అసలు పచ్చని సెట్టు 10 మందికి నీడనిచ్చుకుంటా. 10 కాలాల పట్టు చల్లగా బతకాలే. అబ్బే, ఏదో మాట వరుస కన్నానులే అమ్మా. ఒకవేళ పోయినా నీ కడుపును మళ్ళీ బిడ్డగా పడతాగా. అర్థమైందమ్మా. నీ భర్త నీతో కాపురం చెయ్యిందే నేను నీ కడుపును ఎలా పుడతానో అని ఆలోచిస్తున్నావా? ఓరి కట్టుకున్న ఆడపిల్లవి. వాడి మొండితనం మాన్పించాలి అంటే నువ్వు కాస్త పెంకితనం చూపించాలి. ఇక ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. అందుకే నాకిష్టమైన కోడలిగా ఈ ఇంటికి సంబంధించిన మంచికి చెడుకి నిన్ను బాధ్యురాల్ని చేస్తున్నాను. తీసుకోమ్మా, తీసుకోమ్మా.